14వ వాక్యం. కీర్తనలు 145వ అధ్యాయం 14వ వాక్యం. నేను ఒక మాట చెప్పాను, మైక్ తీసుకుని రెడీగా ఉంచుకోండి, మైక్లో చదవండి అని చెప్పాను. బ్యూలకు మైక్ ఇచ్చేయండి, ఇక్కడ మైక్ పట్టుకోండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. జీవవాక్యాన్ని చదువుదాం. 145 14వ వాక్యం, కీర్తన గ్రంథం. యెహోవా పడిపోవారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. హల్లెలూయా. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. దేవుడు తన వాక్యం ద్వారా మనలందరినీ కూడా ఈ రోజున ఆదరించును గాక. హల్లెలూయా. కొంతమంది నాతో అంటారు, మీ వాక్యం వినడానికి మా భయం వేస్తుందండి అంటారు. బాగా సీనియర్ క్రైస్తవులు నాతో చెప్పిన మాట. ఎందుకంటే నాకు సాధారణంగా ప్రేమగా చెప్పడం, ఆదరణ మాట చెప్పడం నాకు అంతగా రావు. ఇదిగో నువ్వు సరిగా లేకపోతే దేవుడు నిన్ను నరికేస్తాడు, నిన్ను చంపేస్తాడు, నీ కుటుంబాన్ని లేపేస్తాడు. ఇలాగే ఉంటాయి నా వర్తమానాలన్నీ. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ఏంటి మాట అంటే, యెహోవా పడిపోవారందరినీ ఉద్ధరించువాడంట, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడట. హల్లెలూయా. మీ బ్యాక్ని క్లియరెన్స్ అయిపోతే అప్పుడు నేను వాక్యం కంటిన్యూ చేస్తాను. బ్యాక్ లైన్ అంతా క్లియరెన్స్ అయిపోతే, మీ క్లియరెన్స్ అయిపోతే నేను వాక్యాన్ని కంటిన్యూ చేస్తాను. పిల్లలు అలాగ ఆడుకుంటారు, వదిలేయండి, ఆడుకునేవ్వండి. దానికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. చెప్పండి, పడిపోయిన వారిని అనండి, కృంగిపోయిన వారిని. నోరు తెరిచి చెప్పట్లేదు అందరూ. పడిపోయిన వారిని, కృంగిపోయిన వారిని ఏం చేస్తాడు? వదిలేడంట. అలాగా ఏం చేస్తాడు? అక్కడ నుండి పైకి లేవనెత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్థితిలో నువ్వు పడిపోయావో, ఏ విషయంలో నువ్వు కృంగిపోతున్నావో, అక్కడ నుండి తన చెయ్యి చాపి పైకి లేవనెత్తి తన బండ మీద నిలిచబెడతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 69 నుండి 74 వరకు చదవండి. పేతురు వెలుపట ముంగిట కూర్చుండి ఉండగా. 26వ అధ్యాయం తీయండి, అందరూ తీసి 69వ వాక్యం నుండి. పేజ్ నెంబర్ చెప్పమ్మా. 28. ఓకే, తీయండి, చదవండి. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడు యేసుతో కూడా ఉంటివి గదా అనెను. అందుకు అతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. అతడు నడవలోనికి వెళ్ళిన తరువాత మరి ఒక చిన్నది అతనిని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడి వారితో చెప్పగా, అతడు ఒట్టు పెట్టుకొని, నేనుండలేదు, ఆ మనుష్యుని నేనెరుగనని మరలా చెప్పెను. కొంతసేపు అయిన తరువాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురునొద్దకు వచ్చి, నిజమే, నీవు వారితో ఒకడవే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకు అతడు, ఆ మనుషుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. వెంటనే కోడి కూసెను. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. పేతురు అనండి అందరూ. పేతురు ఈయన ఎవరంటే, ఈయన మీద తన యొక్క సంఘాన్ని కడతానని చెప్పాడు దేవుడు. ఈయన పొజిషన్ ఏంటంటే, యేసయ్య అంటాడు, నిన్ను అరెస్ట్ చేస్తే, నిన్ను చంపేస్తాను వస్తే నీ గురించి నా ప్రాణాలైనా పెట్టేస్తాను అంటాడు. అలాగా పేతురు అని యేసయ్య అంటాడంటే, నీవు నన్ను ఎరగనని, నేనెవరో నీకు తెలియదని 3 సార్లు చెబుతావు. ఎన్నిసార్లు? నువ్వు 3 సార్లు చెప్పిన తర్వాతే కోడు కోస్తుంది. నువ్వు చెప్పినంత వరకు కోడు కోయదు అని చెప్తాడు. ఎంత ఘోరమైన పరిస్థితి గెలిపాడు చూడండి.
తన యొక్క జాబ్ను విడిచిపెట్టేసి సమస్తాన్ని విడిచిపెట్టేసి యేసయ్యను వెంబడిస్తూ ఉన్నాడు. యేసయ్యతో తిరుగుతూ ఉన్నాడు. యేసయ్యతో భోజనం చేస్తున్నాడు. అద్భుతాలు చూస్తున్నాడు. చాలాసార్లు దెయ్యాలు కూడా వెళ్ళగొట్టేశాడు. యేసయ్య తిని యొక్క ఈ యొక్క పాదాలకు అడిగాడు. ఇంతగా జీవించిన మనిషి యేసయ్య ఎవరో నాకు తెలియదని బొంకేశాడు. ఎవరి దగ్గర? చిన్నది లేడీస్, చిన్న అమ్మాయి కావచ్చు, పొడుచు అమ్మాయి కావచ్చు, వాళ్ళ దగ్గర నాకు తెలీదు అన్నాడు. మళ్ళా నా ఇంకో చిన్నది వచ్చి నువ్వు ఉన్నావు, నేను చూసానంటే నాకు తెలీదు అంటున్నాడు. అక్కడ రాయబడింది ఏంటంటే, తనకు రాయబడింది ఏంటి? రెండోది చదవండి. రెండోసారి చిన్నది వచ్చినప్పుడు చదవండి. వెళ్ళిన తర్వాత ఉండేనని చెప్పగా ఏం చేశాడు? ఒట్టండి. హలో, ఒట్టు పెట్టుకున్నాడట. ఒట్టు నీ మీద ఒట్టు. నాకు తెలియదు. ఒట్లు వేయచ్చండి చెప్పాలా? చాలామంది ఒట్లు వేస్తుంటారు, క్రైస్తవులే. ఒట్టు నీ మీద ఒట్టమ్మా, డాడీ నీ మీద ఒట్టు. ఎంత మాత్రం కూడా ఒట్టు పెట్టుకోకూడదు. ఆకాశము తోడు ఒట్టు పెట్టుకోకూడదు, భూమి తోడు ఒట్టు పెట్టుకోకూడదు, ఎవరి తోడు కూడా ఒట్లు వేయకూడదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. ఎందుకంటే నువ్వు మాట నెరవేర్చలో ఒట్టి పెట్టడానికి నీకు వీల్లేదు. ప్రామిస్ చేయగలిగిన దేవుడు మాత్రమేనా ప్రమాణం చేయగా మాట తప్పడైనా. చూడండి లెవెల్ ఎలా తగ్గుతుందో చూడండి. దేవుడికి ఒక విశ్వాసి ఎలా దూరం అవుతాడో, ప్లీజ్ బి సీట్, అందునాక చూడండి, అందునాక చూడాలి. దేవుడికి నుంచి ఒక విశ్వాసి ఎలా దూరం అవుతాడో చూడండి. ఆయన ఎవరో నాకు తెలియదు. నెంబర్ 1 లెవెల్. నెంబర్ 2 లెవెల్ ఒట్టు పెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు, నాకు తెలియదని. నెంబర్ 2 లెవెల్. నెంబర్ 3 లెవెల్ శపించుకోవడానికి కూడా రెడీ అయిపోయాడు. చూసారా? ఒక క్రైస్తవుడిగా జీవిస్తున్న విశ్వాసి లెవెల్ ఒకేసారి పడిపోడు. ముందేమవుద్దంటే ప్రార్థన మానిపించేస్తాడు, నెక్స్ట్ చర్చి మానిపించేస్తాడు, సహవాసాన్ని మానిపించేస్తాడు. అలాగ ఇప్పుడు ఏమవుతుందంటే లోకంలోకి వెళ్ళిపోతావు. మన సబ్బూరం మండలంలోనే ఎంతమంది మీకు చూపించమంటారు? యేసయ్య ప్రేమ ఎరిగి బాప్టిస్టుని తీసుకుని చక్కగా ఆరాధన చేసి ఎన్నో సువార్తలు చేసి ఇప్పుడు లోకంలో తిరుగుతున్న ఎంతమంది చూపించమంటారు మీకు? దేవుని దగ్గర నుండి దూరం అయిపోవడానికి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఇలా ఇంకా శపించుకోవడానికి కూడా రెడీ అయిపోతాడు. దేవుడు మహా కనికరం, మహా ప్రేమ చూపించి ఇమ్మీడియట్లుగా కోడికి ఆజ్ఞ అవ్వగానే కుక్కరొక్కో అనకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు గుర్తు వస్తుంది మనోడికి, అయ్యో నా దేవుడు నాకు చెప్పాడు కదా, నా యేసు నాకు చెప్పాడు కదా, కోడు కూయక ముందు ఇలా చేస్తానని చెప్పాడు కదా అని చెప్పి బయటికి పోయి వెక్కి 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 ఏడుస్తాడు పేతురు. ఇలాంటి పేతురుని దేవుడు ఏం చేశాడు తెలుసండి? నువ్వు అలా ఉన్నావు కదా పేతురు, నేనెవరో ఎరిగినని చెప్పావు కదా పేతురు, నిన్ను ఈ స్థితి నుండి తీసుకొచ్చి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిపోతానని ఆ స్థితి నుండి దేవుడు లేవనెత్తేశాడు. హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 41వ వాక్యం. యాక్ట్స్ 2:41 ఎలాగ లేవనెత్తాడు చూడండి. యెహోవా పడిపోయినందరినీ కూడా ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరూ కూడా ఎలా లేవనెత్తాడో చూడండి. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి. ఎంతమంది అండి? ఒక మెసేజ్ చెబితే 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారట. ఎవరు మనిషి? యేసయ్య ఎవరో నాకు తెలియదు అన్న మనిషి. యేసయ్య నాకు తెలీదు, ఆయన ఎవరో నాకు తెలీదు అన్న మనిషి లేచి నిలబడి వాక్యం చెప్పగానే 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. అపోస్తులు 3వ అధ్యాయం 15వ వాక్యం. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ఎవరు సాక్షులట? హలో, ఎవరు సాక్షులట? అంతకుముందు నేను సాక్షిని కాదు, నేను పిరికోడిని. అంతకుముందు ఎలా ఉండే పేతురు?
చాటున పారిపోతున్నాడు. నువ్వు ఉన్నావు కదా అక్కడ, నేను లేను ఇంకో చోటుకి వెళ్ళిపోయాడు. నువ్వు ఉన్నావు, నేను చూశాను, లేదు నేను కాదు ఒట్టు అని అక్కడ నుంచి వేసి వెళ్ళిపోయాడు. కొంతమంది వచ్చారు, నువ్వు వాళ్ళతో ఉన్నవాడువే, ఏస్తున్నవాడు, లేదు శపించుకోవడానికి కూడా రెడీ అయిపోయిన మనిషి ఈరోజు అన్నాడు, మేము సాక్షులము. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుండి వచ్చింది నీ ధైర్యం? ఆయన లేవనెత్తాడు నిన్ను. నువ్వు నీ ధైర్యాన్ని విడిచిపెడుతున్నావేమో, పిరికితనం నిన్ను ఆవరిస్తుందేమో. దేవుడు ఆ స్థితి నుండి ఈరోజు నిన్ను పైకి లేవనెత్తబోతూ ఉన్నాడు. హల్లెలూయా. గుండె ధైర్యముతోని క్రీస్తు గురించి సాక్షిగా నువ్వు వెళ్ళబోతూ ఉన్నావు. చాలామంది ఇప్పటికి కూడా లైవ్ ఇస్తూ కూడా ధైర్యంగా అమ్మాయిలు అబ్బాయిలు యవ్వనస్తులు పబ్లిక్ రోడ్డు మీద స్పీకర్స్ పట్టుకొని యేసయ్య గురించి సువార్త చెబుతూ ఉన్నారు ధైర్యంగా. హల్లెలూయా. మనం చాలామంది పిరిగోలుగా ఏమనుకుంటారేమో వాళ్ళు, నన్ను ఏమంటారు వాళ్ళు అని కృంగిపోతున్నావు, అని నెలిగిపోతూ ఉన్నావు, చాటును ఉంటూ ఉన్నావు. దేవుడు నీకు ధైర్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. త్వరగా వెళ్దాం. 4వ అధ్యాయం 4వ వాక్యం. 4వ అధ్యాయం నేను పేతురు గురించి మాట్లాడుతూ ఉన్నాను. వాక్యం విన్న వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000. వావ్, ఎంతమంది అండి? ఎక్కడండి ఈ మనిషి? ఆయన ఎవరో నాకు తెలియదన్న మనిషి మాట్లాడుతుంటే వేల మంది. హౌ ఇట్స్ పాసిబుల్? నేను నజరేయుడైన యేసుని, హల్లెలూయా, కృంగిపోయిన నిన్ను లేవనెత్తుతాను, చేతకాని నిన్ను బలమైన సాధనంగా చేస్తానని చెప్పిన దేవుడు ఈ రోజున నిన్ను కూడా అలా చేయగలడు. హల్లెలూయా. 5,000 మంది, 3,000 మంది. సువార్త చెబుతుంటే ఒకడు కూడా మాట్లాడలేదే. సువార్త చెబుతుంటే దేవుడు ఒకడు కూడా మాట్లాడలేదే. ఎంత బలమైన సాధనంగా ఎలా చేశాడు? ఎలాగైపోయాడు ఈయన? ఆయన అంధకారం ముందు కూర్చున్నా సరే యెహోవా అతను చేయి పట్టుకున్నాడు, లేవనెత్తేశాడు. హల్లెలూయా. నేను నడిచేస్తాను నీతోనే, సముద్రం మీద నేను కూడా నడిచేస్తాను అన్నాడు. చూశాడు, నడిచాడు, ఇటాడు, చూశాడు, మునిగిపోయాడు. అలా వదిలేశాడు దేవుడు. ములగరా, నీ అవిశ్వాసం అంతే, నీ కర్మ అన్నాడా? ఇమీడియట్లుగా చెయ్యి పట్టుకొని పైకి లేవనెత్తాడు. హల్లెలూయా. ఏ స్థితిలో నువ్వు పడిపోయావో, ప్రార్థన జీవితం పడిపోయిందా? ప్రార్థన జీవితం డౌన్ అయిపోయావా? దేవుని వెంబడించడంలో, ప్రేమించడంలో నువ్వు సన్నగిల్లిపోయావా? నీరసించిపోయావా? దేవుని యొక్క ఆత్మ నీ మీద దిగుతుంది. హల్లెలూయా. ఈ యొక్క పేతురు ఎందుకింత బలంగా అయిపోయాడంటే మేడగదిలోకి వెళ్ళిపోయాడు. 10 రోజులు మేడగదిలోకి వెళ్ళిపోయి ఎడదాకా ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరింపబడి ధైర్యవంతులుగా అయిపోయారు. హల్లెలూయా. బలమైన సాధనాలుగా మారిపోయారు. 4వ అధ్యాయం 13వ వాక్యం. అపోస్తుల కార్యాలు. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు ఏం చూశారట? ధైర్యమును చూసినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడిపోయారు. వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. అంతకుముందు యేసుతో ఉన్నా కదంటే ఏమన్నాడు? నేను లేను అన్నాడు. ఏం చూసారంట వాళ్ళు? పేతురు యొక్క, యోహాను యొక్క ధైర్యం చూశారట. ఎక్కడి నుండి వచ్చింది ధైర్యం? నీకు ధైర్యాన్ని ఇచ్చినవాడు ఆయనే. గాను చాటున ఒక ఆయన వెళ్ళి గోధుమలు తలగొట్టుకుంటాడు. ఏంటి? గోధుమలండి. గోధుమలు తలగొట్టుకుంటాడు. ఆయన పేరు ఏం పేరు? గిద్యోను. ఏం పేరు? ఎక్కడ తలగొట్టుకుంటాడు? గానుగు చాటుని ఎందుకు? ఎవరినైనా చూడకూడదు, రహస్యంగా దాక్కొని ఉంటాడు. దేవుడు వస్తాడు అక్కడికి, వచ్చి అంటాడు, పరాక్రమ కల బలాఢ్యుడా. హల్లెలూయా. నీవు ఏమనుకుంటావంటే, నేను వేస్ట్ అండి, నేను ఎందుకు పనికిరాను, నేను దేవుని గురించి ఏమి కూడా చేయలేను, నేను దేవుని మందిరం గురించి కూడా ఏమీ చేయలేను, విశ్వాసుల గురించి కూడా ఏమీ చేయలేను, నేను ఎందుకు పనికిరాను, ఐఎమ్ యూజ్లెస్, అసలు నా ప్రార్థన కూడా బలహీనమైన ప్రార్థనే, ఎందుకు మూలలో ఉంటాను అనుకుంటాం మనం. దేవుడు అంటాడు, నువ్వు పరాక్రమ కల బలాఢ్యుడివి. హల్లెలూయా.
పరాక్రమ కల బలాఢ్యురాలువి. ఒక సామాన్యురాలు విధవరాలు. ఎవరు? విధవరాలు. ఏం పేరు ఆవిడ పేరు? షారేపెతు విధవరాలు అనండి. ఇంక చచ్చిపోతాను, ఇంక నేను ఇదే లాస్ట్ ఫుడ్ నా కొడుక్కి నేను అనుకుంది. ఆవిడ ఏం చేశాడంటే ఒక సేవకుడిని పోషించినట్లుగా దేవుడు తను వాడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక చచ్చిపోతాను నేను, ఇంకా నా జీవితం వేస్ట్ అనుకున్నావా? దేవుడు ఆయుష్నిస్తాడు. హల్లెలూయా. ఏలి అంటాడు, ఇక చాలు నేను చచ్చిపోతాను, ఇక చాలు తీసేసుకున్నాను అన్నాడు. ఏలియాకి మరణమే లేకుండా చేసేసాడు దేవుడు. హల్లెలూయా. నీ ఆలోచనలు వేరు, నీ ఉద్దేశాలు వేరు. యెహోవా నీ కుడి చేయి పట్టుకున్నాడు, నీ కుడి పక్కనే నిల్చున్నాడు. నిన్ను ఏం చేస్తాడంటే ఆయన లిఫ్టప్ చేస్తాడు. ఆయన ఏ స్థితిలో నువ్వు పడిపోయావు, ఎక్కడ కృంగిపోతూ ఉన్నావు, యెహోవా పడిపోరా అందరినీ. కొందరినా అందరినండి చెప్పాలా? మన చర్చిలో కొంతమందిని దేవుడు లేవనెత్తుతాడు, కొంతమందిని లేవనెత్తాడు. కొంతమంది యేసేకి ఇష్టం, కొంతమంది యేసేకి ఇష్టం ఉండదు. వాళ్ళని దేవుడు అలా దీవిస్తూ ఉంటాడు అనే వాక్యంలో ఉందా? పడిపో అందరినీ కూడా ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వాడు అందరినీ కూడా లేవనెత్తేవాడు. హల్లెలూయా. కృంగిపోవద్దు, డిసప్పాయింట్ అవ్వద్దు, అసలు డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. నీ దేవుని వైపు నువ్వు చూడగలిగితే చాలు అని లేవనెత్తేస్తాడు. హల్లెలూయా. నాకు తెలీదు ఒట్టి పెట్టుకుని శపించుకోవడానికి ఇష్టపడిన మనిషి ఆ ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందండి? ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? 4వ అధ్యాయం 19-20 4:19-20 అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం. అందుకు పేతురు యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే నీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని అంతమంది చెప్పనున్నా మరి వారికి ఉత్తరం ఇచ్చిరి. అంతమంది ఎందుకు చెప్పనున్నా పేతురు? ఇప్పుడు అన్నాడు, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా కొట్టిస్తే, వార్నింగ్ ఇస్తే ఏ సున్నామని మాట్లాడకూడదు. మీరు కుంటోడిని దిగ్గుని లేపేశారండి. లేపేసినప్పుడు మీరు కాము ఉండండి, ఏం చేయగలరు చేయకండి, సువార్త చెప్పకండి, కామున అంటే మేము ఉండలేము. మేము కన్నవాటిని విన్నవాటిని చూడకుండా ఉండలేము. అంతకుముందు ఎలా ఉండగలిగావు? అంతకుముందు నాకు తెలియదు అని ఎలా అనగలగా? పేతురు, కృంగిపోయిన నిన్ను దేవుడు ఏం చేశాడు? బలమైన సాధనంగా లేవనెత్తేశాడు. హల్లెలూయా. పేతురుది అంటాడు, ఇదిగో పరలోకం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చాను. పరలోకం యొక్క తాళపు చెవులండి పేతురు చేతులు పెట్టేశాడు దేవుడు. అలాగే నిన్ను కూడా బలమైన పాత్రగా దేవుడు చేయగలడు. హల్లెలూయా. ఎవ్వరికి ఆయన వ్యత్యాసము చూపించాడు. ఎవరిని? పేదోళ్ళు, ఈ దరిద్రులు, ఈ ధనికులు, ఇలా అందం ఉన్నవాళ్ళు, ఈ చదువు ఉన్నవారు, చదువు లేని ఆయనకి ఇవేమి కూడా చూడ్డాయన. వాళ్ళు ఎవరట? విద్య లేని పామరులు. విద్య లేని పామరునే పనికొచ్చిన వాడుగా చేసి ప్రపంచాన్ని, భూలోకాన్ని తలకిందగా చేసినవాడుగా చేసిన దేవుడు, అదే దేవుడు ఈ రోజు నీ కుడి చేయి పట్టుకుని ఉన్నాడు. హల్లెలూయా. నేను లేవనెత్తుతాడు. ముందుకు వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20, 21, 22. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20, 21, 22. యెహోవా పడిపోయిన అందరిని ఉద్ధరించే దేవుడు, కృంగిపోయిన అందరిని కూడా లేవనెత్తేవాడు. ఆమె మైకి ఇవ్వండి. అక్కడ సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందునని. మైక్ ఆన్ చేయండి, అది స్విచ్ ఆన్ చేయండి. చదవండి. ఆమె
సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి వెరజిమ్ముకొందునని అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిస్తీయులు అతన్ని పట్టుకొని కన్నులను ఓడదీసి, నంబర్ 1 వినండి జాగ్రత్తగా, కన్నులు ఓడదీశారు. గాజాకు అతన్ని గాజా తీసుకొచ్చారు. ఇత్తడి సంఖ్యల వేశారు. అతన్ని బంధించారు. అతడు బందీ గృహములో తిరగలి విసురువాడాయను. నాకు చూడండి, అందరూ కూడా నాకు చూడండి. ఈయన పేరు సంసోన్ అనండి, అందరూ సంసోన్ అనండి. భూమి మీద ఇతని వంటి బలవంతుడు ఎవరో లేరు, అంత బలవంతుడు ఈయన వంటి బలవంతుడు, పరాక్రమ గల బలమైనడు ఎవరో లేరు. హల్లెలూయా. బాగా నిద్ర ఊపేస్తుంది పాస్టర్ గారు అన్నారు. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చి ఒకరోజు చర్చిలో ఉండిపోయి ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. లేదు పాస్టర్ గారు మాతో కూడా ఉపవాసం ఉండండి అంటే నేను కూడా ఉంటాను. నిద్రమొత్తు దయ్యాన్ని తొక్కేద్దాం యేసు నామములో. హల్లెలూయా. వాక్యం విన్నప్పుడు ఎంత నిద్ర ఎందుకు వచ్చేస్తుందంటే అర్థం చేసుకోండి మనలో ఏది ఉందో. వాక్యం వింటూ ఉన్నప్పుడు నిద్ర వస్తుందంటే మనలో ఆడున్నాడు, ఆడు పొలుకులు ఉన్నాయి. చీమలు ఎందుకు వచ్చాయి? ఎందుకు వస్తాయండి చీమలు? స్వీట్ ఏదో ఉంది కాబట్టి. అంతే, ఇంకేమో కారం ఉండి వస్తాయి చీమలు ఏమైనా చెప్పండి. సైతానికి నిద్ర ఎందుకు వస్తుందంటే వాక్యం విన్నప్పుడు ఆడున్నాడు అనమాట. కాబట్టి ఆడు ఏం చేయాలా? చీమలు అలా ఉంచుకుంటారు ఇంట్లోనే. రెండో చీమలు నల్ల దగ్గర అనుకుంటారా? అన్నీ దాన్ని తీసి పక్కన పారేస్తారు. చెప్పండి, పారేస్తారా? ఆ నిద్రపోతున్న కూడా పక్కన పారేసుకోండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. బలమైన పరాక్రమ గలవాడికి ఏమైంది తెలుసండి? కొల్లు ఓడబీకేశారు. తమ్ముడు నాకు చూడు, కొల్లు ఓడబీకేశారు. నెంబర్ 1 ఇత్తడి సంఖ్యలు వేశారు. ఆయనకి ఏం వేశారు? ఇత్తడి సంఖ్యలు వేశారు. నెంబర్ 2 బందీ గృహంలో ఉండి తిరగలు వేస్తున్నాడట. ఇలాగనండి అందరూ కూడా, ఇలాగనండి రా చేపట్టుకొని తిరగలు వేస్తున్నాడట. ఇప్పుడు ఈ బాధ లేదు, స్విచ్ ఆన్ చేయడమే, అది తిరిగేస్తూ ఉంటుంది అన్నీ కూడా. అవునా? ఈ తిరగలు విసిరేది ఎవరు విసురుతారండి? లేడీసా జెంట్సా? లేడీసే కదా. ఒక ఆవిడ అంట్లతో ఉన్నప్పుడు వెళ్ళి గూగుల్ నా చేతులున్న గోల్డ్ రంగు పోకుండా ఉండాలంటే అంట్లు తోమాలి, ఏం చేయాలని అడిగిందట గూగుల్ని. గూగుల్ నా చేతుకున్న గోల్డ్ రంగు పోకుండా అంట్లు తోమాలంటే ఏం చేయాలంటే గూగుల్ అన్నది తిరిగి మీ ఆయనతో దోమించమందట. ఎవరితో దోమించమంది? మీ ఆయనతో దోమించంది. తిరగలు విసిరేది ఎవరండి? లేడీసా జెంట్సా? లేడీసేనా? ఎవరు ఇస్తున్నారు ఇక్కడ? సంసోను ఇస్తున్నాడు. ఎవరైనా దేవుని యొక్క చేతిలో బలమైన ఆయుధమైన మామూలుడు కాదు ఈయన. చూడండి, న్యాయాధిపతులు 14వ అధ్యాయం 5-6. న్యాయాధిపతులు 14వ అధ్యాయం 5-6. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోట వరకు వచ్చినప్పుడు కొదమసింహం అతని ఎదుటకు బొబ్బరించి వచ్చింది. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతితో ఏమీ లేకపోయెను. ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. ఎవరండి ఈయన? సంసోను చేసింది ఏంటంటే కొదమసింహం ఒకటి వస్తుంది, బొబ్బరించుకుని వస్తుంది. ఏంటిది? కొదమసింహం అనండి అందరూ కూడా. కొదమసింహం వస్తుంటే దేవుని యొక్క ఆత్మ అతన్ని బలపరచగా, ప్రేరేపించగా మేకపిల్లని చీల్చి పడేశాడండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండా? తిరగేస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు? ఇసిరినప్పుడు ఏం చేస్తారు? ఇటుపక్క వెళ్ళిందో పప్పు మెత్తగా అయిందో లేదో
చూస్తారు కదండి, చూసి మళ్ళీ వేస్తుంటారు కదండి. మనడు కొల్లు లేవు, చూద్దామంటే కొల్లు లేవు. ఎందుకు కొల్లు కూడా బీక్కున్నాడు? వెళ్ళగొన్న ప్రాంతానికి వెళ్ళాడు, చెడు స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. హలో, చెడు స్త్రీల దగ్గరికి, చెడు అబ్బాయిలతో స్నేహం చేస్తే జీవితం ఏసు రక్తమే చేయం. ఆ మాట అనకూడదు నేను. అంత ఘోరంగా నాశనం అయిపోదు, దరిద్రం అయిపోదు జీవితం, కొలాప్స్ అయిపోదు జీవితం. ఎంత అందమైన జీవితం ఇచ్చాడండి సంసోనికి దేవుడు, ఎంత అందమైన శ్రేష్టమైన జీవితం ఇచ్చాడు. నాజీరు చేయబడ్డవాడు యేసు ప్రభు వారు నాజీరు చేయబడ్డాడు, సంసోన్ నాజీరు చేయబడ్డాడు. భ్రష్టత్వంలో వెళ్ళిపోయాడు. కొదమ సింహాన్ని ఈ మాత్రం ఏమీ లేకుండా సింపుల్గా చేతితో చీల్చి పడేసిన వాడు ఇప్పుడు ఎలాగున్నాడు? అలాగైపోయాడు. అది 15వ అధ్యాయం 14-15. న్యాయాధిపతులు 15వ అధ్యాయం 14-15. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చింది. అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపు నార వలె ఆయను. సంకెళ్ళు అతని చేతుల మీద నుండి విడిపోయాయి. అతడు గాడిద యొక్క పచ్చి తవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. రైట్, హల్లెలూయా చెప్పండి ఒకసారి, చేతులు బేకన ఒకసారి. హల్లెలూయా. ఒక గాడి యొక్క పచ్చి దవడ ఎముకను తీసుకొని దేవుని ఆత్మను ప్రేరేపించగా 1000 మందిని లేపిశాడు. అంత పరాక్రమశాలి. ఏం చేస్తున్నాడు? తిప్పండర్రా, మీకేమైపోయింది? నిద్రపోద్దని నా ప్రయత్నం అంతనా. మీకు ఎందుకు చెప్పిస్తున్నాను మీ చేత, ఎందుకు మీకు యాక్టివిటీ చేపిస్తున్నానంటే కొంచెం నిద్రపోద్దని. మీకు నిద్ర వద్దు, నాకు నిద్ర వచ్చా, దేశ రక్తం వేసి నేను బలహీనం అయిపోతుంటాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇలాంటి వాడిని దేవుడు ఏం చేశాడంటే వదిలేశాడట. ఏం చేశాడు? వదిలేశాడు. అయితే అలాగే ఉండిపోలేదు సంసోను. ఆ స్థితిలోనే ఉండిపోయి తన ప్రాణం గాల్లో కలిసిపోలేదు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28, 29, 30. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి ఏమన్నాడు? నన్ను జ్ఞాపకము చేసుకొనుము దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరుచుము. నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొనిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న రెండు మధ్య స్తంభములను ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని నేను చదవండి, చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున, వినండి జాగ్రత్తగా, అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలం అంతా చంపిన వాళ్ళ లెక్క కంటే ఎక్కువైపోయింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అండి, ఒక ఆయన పిలిచాడండి, చూస్తున్నారు అందరూ? నిసి నాకు చూడు, నాకు ముఖంగా చూస్తూ విను, అందరూ నా ఫేస్ చూడండి. కళ్ళలో కళ్ళు పెట్టి వాక్యం విన్నప్పుడు లోనకి వెళ్తుంది వాక్యం, లేదంటే అలా వెళ్ళిపోదు. వర్షం పెట్టినప్పుడు గొడుగు వేసుకుంటే ఏమవుద్ది? తడుస్తామేంటి? తడవం కదా, గొడుగు తీసిస్తే తడుస్తాం. వాక్యం హృదయం తెరుచుకొని చెవులు తెరుచుకొని వింటే లోనకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. జీవవాక్యం ప్రాణ ఆత్మ మూలుగులను విభజించమట్టుకు లోనకి దూరాల.
దేవుని వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంసోన్ ఏం చేశాడంటే ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని దేవుడికి మొరపెట్టాడు. దేవుడు విడిచిపెట్టేశాడు అతన్ని? చెప్పాలా? విడిచిపెట్టేశాడా? జ్ఞాపకం చేసుకున్నాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. ఇటో స్తంభం అడ్డు స్తంభం ఉంది, పెద్ద గుడి అండి. పెద్ద గుడికి ఆధారంగా 2 స్తంభాలు పట్టుకున్నాడు. యెహోవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. వంగాడు, బలంగా వంగగా మొత్తం అందరు చనిపోయారు. మొత్తం అందరూ చనిపోయారు. తన జీవిత కాలంలో ఎంతమంది అయితే చంపాడో అంతకన్నా ఎక్కువ మందిని ఆ మరణ కాలంలో చంపగలిగాడు. హల్లెలూయా. ఆయన పుట్టింది ఎందుకంటే ఫిలిస్తీన్లను చంపడానికి. ఆయన పుట్టిక ప్రణాళిక అది. అయితే సంసోన్ని దేవుడు అలా విడిచిపెట్టలేదు. భ్రష్టుడైపోయాడు, కొల్లు ఓడబేక్కున్నాడు, తిరిగి విసురుతున్నాడు, బందీ గృహంలో ఉన్నాడు. ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితి నుండి దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కసారి తనకు మరలా అభిషేకాన్ని ఇచ్చి, మరలా తన ఆత్మని ఇచ్చి, మరలా తన బలమనిచ్చి బలమైన కార్యాన్ని దేవుడు చేశాడు. హల్లెలూయా. నువ్వు ఏ అభిషేకాన్ని అయితే కోల్పోయావో, దేవుని ఆత్మ ఎక్కడైతే నువ్వు దూరం చేసుకున్నావో, దేవుడు మరలా నీకు తన అభిషేకాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. బిగ్గరగా చెప్పకూడదు, ఏమహింపరచాను బిగ్గరగా. కొదమ సింహం వచ్చినా సరే చీల్చి పడేసిన వాడు, గాడిద ఎముక దవడ తీసుకొని 1000 మంది లేపిన వాడు, ఈ యొక్క ఆఖరి క్షణాల్లో ఈ ఒక్కసారికి నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, నేను అర్థం చేసుకుంటాను అని దేవుడు తన బలమైన ఆత్మతో అభిషేకముతో నింపి ఆ బలాన్ని ఆయన మళ్ళీ ఇచ్చేశాడు. హల్లెలూయా. పిరికోడిని ధైర్యవంతుడిగా చేశాడు పేతురుని. దేవుని యొక్క ఆత్మ కోల్పోయిన వాడిని, అభిషేకం కోల్పోయిన వాడిని మళ్ళా అభిషేకించి, ఇక్కడ రాయబడిన చూడండి, న్యాయాధిపతులు 16:22లో, న్యాయాధిపతులు 16:22. అతడు బందీ గృహములో తిరగలి విసురువాడాయను. అయితే వినండి జాగ్రత్తగా, అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టాయి. హలో, తల వెంట్రుకలు తిరిగి మొలడం స్టార్ట్ చేశాయి. ఏంటి తల వెంట్రుకలు? ఏంటి? ఆయన బలం తల వెంట్రుకలోనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ బలం ఎక్కడ ఉందో తెలుసా? నీ బలం నీ మోకాల్లోనే ఉంది. నీ మోకాళ్ళ ప్రార్థనలోనే నీ బలం ఉంది. మళ్ళీ ప్రార్థన చేయడం స్టార్ట్ చేయి. ఏ ప్రార్థన జీవితాన్ని అయితే కోల్పోయావో రీస్టార్ట్ అగైన్. ప్రార్థన చేయడం స్టార్ట్ చేయి, దేవుని స్తుతించడం స్టార్ట్ చేయి. నీకులో ఏమవుద్దంటే ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది, నీలో ధైర్యం పెరుగుతూ ఉంటుంది, నీలో అభిషేకం పొంగు పొర్లుతూ ఉంటుంది. నువ్వు బలమైన సాధనంగా మారిపోతావు. ఒక్కసారి మెసేజ్ చెప్తే 3000 మంది, ఒక్కసారి మెసేజ్ చెప్తే 5000 మంది పట్టుకున్న గుడ్డువాడిని, కుంటోళ్ళని లేపి పడేసేవారు. చచ్చిపోయిన వారిని ప్రార్థన చేసి లేపేసేవాడు పేతురు. బలమైన సాధనంగా మారిపోతావు. హల్లెలూయా. యెహోవా పడిపోయినందరిని కూడా ఏంటి ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వందను కూడా పైకి లేవనెత్తాడు, లేవదీసేస్తాడు. చివరగా ఒక వ్యక్తిని మీ ముందు పెట్టి నేను క్లోజ్ చేస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వాక్యం. జాన్ చాప్టర్ 20 వర్సెస్ 25. యోహాను సువార్త 20:25. 20వ అధ్యాయం 25వ వాక్యం. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూసామని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతిలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాడు. ఎవరైనా తోమానండి, అందరనండి, తోమానండి. యేసు ప్రభు చనిపోతానని చెప్పాడు కదా, చనిపోయాడు. నాకు చూడండి, ఇంకా తిరిగి లేస్తానని చెప్పాడు కదా, లేచాడు. ఒకసారి యేసు ప్రభు వాళ్ళందరి మధ్యకు వస్తాడు. వాళ్ళందరి మధ్యకు వస్తే ఆ టైంలో తోమ ఉండడు. అక్కడ ఉండడు. ఈ శిష్యులందరూ అంటారు, మేము యేసేని చూసాం అంటారు. వాళ్ళు ఆడుకునేవాడు అండి. ఈ శిష్యులందరూ కూడా మేము యేసేని చూసాము అని అంటారు. ఆ తోమ అన్న మాటలు, నేను
నమ్మనంటే బాగున్నాను, నమ్మను. అబ్బా, ఎంత తీరస్థాయికి వెళ్ళిపోయి చూసారా లెవెల్. ఇది ఏ లెవెల్? ఇది పేతురు లెవెల్. 3 లెవెల్ చెప్పాను. నాకు తెలియదు, నేను ఏసే నాకు తెలియదు. నెంబర్ 1 లెవెల్ అది. నెంబర్ 2 లెవెల్ ఏంటి? ఒట్టు పెట్టుకున్నాడు. నెంబర్ 2 లెవెల్ అది, పడిపోయే లెవెల్స్ అనమాట. నెంబర్ 3 లెవెల్ ఏంటి? శప్పించుకోవడానికి రెడీ అయిపోయాడు. ఇప్పుడు ఈయన ఏమన్నాడు? ఎరుగను అన్నాడు. అని అర్థం ఏంటి? ఏ లెవెల్ ఇది? ఏ లెవెల్? తారస్థాయే. దేని స్తోత్రం. ఎలా నమ్ముతాడు? పక్కలోని బెల్లంతో పడుతారు కదా ఏసైని, అందులో చేయి పెడతాడట. ఏసైకి మేకులు కొట్టారు కదా, గాయాలు ఉన్నాయి కదా, అందులో చేయి పెడతాడట. అప్పుడు నమ్ముతాడట మనోడు. అంటే ఈయన దేనిలో పడిపోయాడు చెప్పాలా? ఏ విషయంలో పడిపోయాడు? విశ్వాసంలో పడిపోయాడండి. నమ్మకం కోల్పోయాడండి ఈయన. అపనమ్మకం వచ్చేసింది ఈయనకి. అవునా కదా? అపనమ్మకం. నమ్మట్లేదు. నేను నమ్మను అన్న మనిషిని దేవుడు ఏం విడిచిపెట్టలేదు. పండు కూర్చో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతి కదండి ఒకసారి హల్లెలూయా చెప్పండి. విశ్వాసంలో భ్రష్టత్వం. కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ నమ్మరండి. దేవుడు పని చేస్తాడు, కార్యాలు చేస్తాడు, అసలు నమ్మరు. దేవుడు నీకు స్వస్థ ఇస్తాడంటే నమ్మరు అసలు. అన్యులు కాదు వీళ్ళు, క్రైస్తవులే అండి. యేసయ్య పేరు పెట్టి పిలుస్తున్నారంటే నమ్మట్లేదండి. మీరు ఈ మధ్య చూసి ఉంటారు, యూట్యూబ్లో ఎక్కువ ట్రోల్స్ అవుతున్నాయి ఇవే. యేసయ్య పేరు పెట్టి పిలిచి నీ కష్టం ఇది, నీ బాధ ఇది, ఇవి ఇబ్బంది వచ్చేవని పేరు పెట్టి పిలుస్తున్నాడంటే విశ్వాసులు సేవకులే నమ్మట్లేదు. నమ్ముతున్నారా? నమ్మట్లేదు. పిల్ల అయినా పేరు పెట్టి పిల్ల తన గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడట ఆయన. హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరం వింటాయి. మీకు కావాలంటే లైవ్లో నేను చూపిస్తాను. మీకు పేరు పెట్టి పిలుస్తాడో లేదో చూపిస్తాను మీకు. నమ్మట్లేదు వీళ్ళందరూ, సేవకులు నమ్మట్లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏముందండి? ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉందా ఆయనకి? యాకోబు బావి దగ్గర ఒక స్త్రీ ఉంటే ఆమెకి 5 భర్తలు ఉన్నారట. ఎంతమంది ఉన్నారు? యేసు చెప్పాడు. అది ఎలా తెలిసింది ఆయనకి? ఆయన తెలియదు ఏంటి? ఆయనకి ఏం తెలియదు చెప్పండి. పేరు పెట్టి పిల్లాడు చెప్పండి. ఈయన విశ్వాసంలోనే భ్రష్టత్వంకి వెళ్ళిపోయాడు. నమ్మట్లేదు. నేను ఒకసారి వైజాగ్ మీటింగ్కి వెళ్తున్నాను. మీటింగ్కి వెళ్తుంటే 2 పాస్టర్లు కూర్చొని అంటున్నారు, ఏంటి ఆ పాస్టర్ దయ్యాలు అలగొడేస్తుండట. నిజమేనేటి? నాతోనే నా ఫోన్లో బోల్డ్ ఉన్నాయి. దేవుడు నా ద్వారా దయ్యాలు వెళ్ళగొట్టిన బోల్డ్ ఉన్నాయి. అవి చూపిస్తే ఎలా ఉంటుంది? వాళ్ళకి గేర్లేకపోతారు. నేను అన్నాను, నాతో 2 చూపిస్తాను అన్నాను. ఇప్పటికీ చాలామంది అడుగుతారు, మా బంధువులు వాళ్ళు అడుగుతుంటారు, నిజమేనేటి వేసి స్వస్థపడి చేస్తాడా? కుంటూను లేపెత్తాడా? క్యాన్సర్ని బాగు చేస్తాడా? నేను అంటాను, నాతో రండి అంటాను. నమ్మరండి. ఎవరో అన్యులు నమ్మలేదంటే అర్థం ఉంది. క్రైస్తవులు దేవుని వెంబడిస్తున్న వారు దేవుని శక్తిని విశ్వసించట్లేదు. అపనమ్మకం. ఎవరైనా తోమా యేసయ్యతోని 3.5 సంవత్సరాలు జర్నీ చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. పోనీ మీలాగా ఏదో వచ్చి ఆదివారం పూట ఒక గంటగా లేటుగా వచ్చి వెళ్ళిపోయిన బ్యాచ్ అనుకున్నారు ఏమైనా? కాదు. డే అండ్ నైట్ ఒక్క క్షణము కూడా విడిచిపెట్టకుండా యేసయ్యతోనే ఉన్న మనిషి. ఎలా మరి విశ్వాసం తగ్గిపోయింది? ఎలా పోయింది? అయితే ఈ మనిషిని దేవుడు విడిచిపెట్టలేదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ పడిపోయావు? విశ్వాసంలో పడిపోయాను ప్రభా. కమాన్, నేను లేవనెత్తుతాను నేను అన్నాడు దేవుడు. మన భారతదేశానికి భారత గడ్డ మీదకి సువార్తని, క్రీస్తుని పరిచయం చేసిన వ్యక్తే ఈ తోమా. ఈ భారతదేశంలో ఇన్ని కోట్ల మంది యేసుక్రీస్తుని గుండెలో పెట్టుకుని ఆరాధన చేస్తూ ఉన్నారంటే దానికి కారణమే ఈ తోమా. హౌ ఇట్స్ పాసిబుల్? తోమా, నీ వేలు అందులో పెడితే కానీ నమ్మనన్నావే, నీకు ఎలాగంత సాధ్యం?
వినండి, నాకు చూడండి అందరూ, క్లోజింగ్కి వచ్చాను. ఈయన ఒకరోజు సముద్రం ఒడ్డుకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు చెప్పాలి? ఎక్కడికి వెళ్ళాడు? సముద్రం ఒడ్డుకి వెళ్ళాడు. జీసస్ స్తోత్రం, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సముద్రం ఒడ్డున వాళ్ళందరూ బ్రాహ్మణోత్తములందరూ కూడా ప్రార్థన చేసుకుంటున్నారు. పాపోహం పాపకర్మహం పాపాత్మ పాప సంభవ కృపయాదేవ శరణాగతి వత్సల సంజయవంద ప్రార్థనలు చేసుకుంటున్నారు. హస్తోమ సర్గమయ తమసోమ జ్యోతిర్గమయ వృక్షోమ అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి, ఇలాగ వాళ్ళ యొక్క ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఎవరు వీళ్ళందరూ కూడా చెప్పండి? బ్రాహ్మణులు అన్నారా? బ్రాహ్మణులు. మన తోమ వెళ్ళాడు అక్కడికి. తోమ వెళ్ళి వాళ్ళు ఆ సంధ్యా ప్రార్థన చేసినప్పుడు మామూలుగా చేయరు. వాళ్ళు ఎలా చేస్తారంటే నీళ్లు తీసుకొని పైకి ఇసుతూ ఉంటారు. నీళ్లు తీసుకొని పైకి ఇసుతూను ప్రార్థన చేస్తూ ఉంటారు వాళ్ళు. ఓకే, అయితే మనోడు వెళ్తాడు. అక్కడికి వెళ్ళి హలో ఎక్స్క్యూజ్ మీ బ్రాహ్మణులు గారు, అందరికీ నమస్కారం అని చెప్పి, మీరు చేస్తున్నది తప్పు. హస్తోమ సర్గమయ అంటే ఏంటి? నేను అసత్యలో ఉన్నాను దేవా, సత్యము నాకు కావాలి. ఏసీ అంటాడు నేనే సత్యము. తమసోమో జ్యోతిర్గమయ అంటే నేను చీకట్లో ఉన్నాను దేవా, వెలుగు కావాలి. ఏసీ ఏమన్నాడు? నేనే వెలుగు. వృక్షోమ అమృతంగమయ నేను మరణంలో ఉన్నాను, నాకు జీవము కావాలి. ఏసీ అన్నాడు నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఓం శాంతి శాంతి శాంతి. నాకు మనశ్శాంతి లేదు. కోట్లు ఆస్తుంది, మంచి భర్త, మంచి భార్య, మంచి అందున్నా కానీ మనశ్శాంతి లేదు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని మనశ్శాంతిని ఇస్తా అని చెప్పాడు యేసయ్య అని చెప్పి వాళ్ళకి సువార్త చెప్పి ఒక బెట్ వేస్తాడు. ఏంటో బెట్ అంటే రైట్, ఇదిగో మీ దేవుని బట్టి మీరు ఏం చేస్తారంటే నీళ్లు తీసుకొని ప్రార్థన చేయండి. ఆ నీళ్లు పైకి వెళ్ళినవి ఏం చేయకూడదు? కింద పడకూడదు. ఏమిది? పైకి వెళ్ళిన నీళ్ళు కింద పడకుండా ఉంటాయా? చెప్పండి అర్రా. నీళ్ళు పొయ్యి మీద పెట్టి కింద మంట ఎడితే ఆవిరేపి పోతాయి కానీ, అంతే కదా, ఆవిరేపి వెళ్ళిపోతాయి కానీ మామూలుగా ఉన్న నీళ్ళు పైకి కింద పడకుండా ఉంటాయా? ఉండవు కదా. అది సముద్రం ఒడ్డున బ్రాహ్మణులందరూ ఉన్న దగ్గర ఈ ఒక్క మనిషి వాళ్ళందరితో కూడా చేస్తున్న బెట్టింగ్ ఇది, సవాల్ ఇది. అని అంటాడు నేను నా దేవుని బట్టి ప్రార్థన చేసి నీళ్ళు ఇస్తాను, మీరు మీ దేవుని బట్టి ప్రార్థన చేసి నీళ్ళు ఇసిరండి. ఏ దేవుడైతే ఆ నీళ్ళని తీసుకుంటాడు పైకి, వాళ్ళే నిజమైన దేవుడు. హల్లెలూయా. ఆ రోజు చేసిన ఛాలెంజ్ అది. ఈ భూగడ్డ మీదకి, ఈ భారత గడ్డ మీదకి సువార్త ఫస్ట్ టైం వచ్చిన ఒక సూచక్రియ ద్వారా, ఒక అద్భుతం ద్వారా. సూచక్రియలు లేవు, అద్భుతాలు లేవు అన్నవారు వినండి జాగ్రత్తగా. ఈ భూగడ్డ మీదకి దేవుని యొక్క సువార్త దేని ద్వారా ఎంటర్ అయిందంటే ఒక సూచక్రియ ద్వారా వచ్చింది. వాళ్ళందరూ చేశారండి, వాళ్ళందరూ చేశారు. కేరళలో ఉన్నాయి, తీసి నీళ్లు తీసి పైకి ఇసిరారు. ఎంత ప్రయత్నం చేసినా సరే నీళ్ళు పైకి వెళ్ళట్లేదు. వెళ్తాయి ఏంటి? వెళ్ళవు. అప్పుడు అందరూ అయిపోయింది. మనవాడు వచ్చాడు. వచ్చి యేసు నామమున, యేసే నిజమైన దేవుడని, లోక రక్షకుడని వీళ్ళందరూ ఎరిగినట్లుగా తండ్రి ఈ నీళ్లు పైకి ఇస్తున్నాను తీసుకొని చెప్పి నీళ్లు తీసి పైకి ఇసిరాడు. వెళ్ళిన నీళ్ళు అలా పైకి వెళ్ళిపోయి. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా జంజాన్ని పైకి తీసేసి మోకాలు వేసి యేసుక్రీస్తే నిజమైన దేవుడని అంగీకరించారు. హలో, ఈ భూగడ్డ మీద యేసుని అంగీకరించే మొట్టమొదటి మనుషులు ఎవరు తెలుసా? నిష్ఠాగరిష్టమైన బ్రాహ్మణోత్తములు. హల్లెలూయా. నేను అడుగుతాను, నీ వ్రేళ్ళలో, నీ చేతిలో వ్రేళ్ళు పెడితే చూస్తే నమ్మనన్నావు కదా, ఇప్పుడు నీకు ఈ విశ్వాసం ఎక్కడి నుండి వచ్చింది? నీళ్ళు పైకి ఇస్తే పైకి వెళ్ళిపోతాయి అనే విశ్వాసం ఎక్కడ వచ్చింది? అంతకుముందు ఎక్కడ చూసావా తోమా? లేదు, ఎక్కడ చూడలేదు. ఫస్ట్ ఆయన చేశాడు. హీ ఈజ్ ద ఫస్ట్. ఎక్కడి నుండి వచ్చింది ఆ విశ్వాసం? ఆయన లేవనెత్తేశాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఎక్కడ పడిపోయావు? విశ్వాసంలో పడిపోయాను దేవా. విశ్వాసం కొలాప్స్ అయిపోయాను. పడిపోవడం ఏమో కాదు, కొలాప్స్ అయిపోయాను. అయితే పడిపోయిన నిన్ను లేవనెత్తేవాడును నేనే. హల్లెలూయా, హల్లెలూయా. కృంగిపోయిన వారిని లేవనెత్తేవాడు నేనే. నా పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా. మోకలేండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మైటీ